श्रीगुरुभ्यो नमः। जय जय दुर्गतिनाशिनि कामिनि सर्वफलप्रदशास्त्रमये रदगजतुरगपदाति समावृत परिजनमण्डितलोकनुते हरिहर ब्रह्मसुपूजितसेविततापनिवारिणि पादयुते जय जय हे మధుసూదన కామిని గజలక్ష్మీ పరిపాలయ మాం. శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క వైభవ విశేషములలో అమ్మవారి యొక్క అష్టలక్ష్మి అవతారములలో 4వ అవతారము గజలక్ష్మి అవతారము. ఈ గజలక్ష్మి అవతారము అత్యంత విశిష్టమైనటువంటి అవతారము అని చెప్పబడుతూ ఉన్నది. దేవీ భాగవతంలో ఎంతో విశిష్టంగా ఈ అవతారం గురించి వివరింపబడినది. అమ్మవారి యొక్క ఈ గజలక్ష్మి అవతారాన్ని ఎవరైతే నిత్యము స్మరిస్తారో వారికి లేమి అనేది ఉండదట. అంటే వారికి జీవితంలో ఇది లేదు అనేటువంటిది రాదట. అంటే నాకు ఈ ఉద్యోగం లేదు అనే బాధ ఉండదు, నాకు ఆరోగ్యం లేదు అనేటువంటి బాధ ఉండదు, నాకు భార్య లేదు, నాకు సంపాదన లేదు, ఫలానాది లేదు అసలు అనేది ఉండదండి. ఏది కావాలంటే అది, ఏది కావాలో అది మీకు అమ్మవారు ఇచ్చేస్తుంది అట. అంత సులభంగా కరుణించేటువంటి తల్లి. కేవలం ధ్యాన మాత్రము చేతనే, మళ్ళీ పూజలు కూడా చేయాల్సిన అవసరం లేదటండి. ఆ అమ్మవారిని ధ్యానిస్తే చాలట. ఎలా? అమ్మవారు క్షీరసాగరం నుంచి 2 ఏనుగులు అమ్మవారిని అభిషేకిస్తూ ఉండగా, అంటే ఐరావతములు అభిషేకిస్తూ ఉండగా ఒక పద్మములో కూర్చొని అమ్మవారు వరద అభయహస్తములతో, ఒక చేతితో వరదహస్తము, మరొక చేతితో అభయహస్తమును ఇచ్చి ఆ వరద అభయహస్తములతో మిగిలినటువంటి 2 చేతులలో తామర పువ్వులను ధరించి ఆవిర్భవించినదట. నీలమేఘ వర్ణముతో భాసిస్తూ ఆవిర్భవించినదట. ఆ రూపాన్ని ధ్యానిస్తూ ఎవరైతే ఆ అమ్మవారిని పూజిస్తూ ఉంటారో వారికి లేమి లేకుండా చేస్తుందట. ఆ అమ్మవారి రూపాన్ని, అలా అభిషేకిస్తున్నటువంటి ఆ రూపాన్ని మనస్సులో స్మరిస్తే చాలు తాపోపశమనం. అంటే తాపము అంటే అశాంతి, శరీరంలో కానీ మనస్సులో కానీ ఎప్పుడు ఏదో ఆందోళన, ఎప్పుడు ఏదో బాధ, దిగులు ఉంటూ ఉంటాయి కదా. ఈ అమ్మవారి రూపాన్ని 5 నిమిషాలు ధ్యానించి చూడండి. ఆ అభిషేక జలాలు మన మీద పడి, ఎందుకంటే అమ్మవారి పాదాలను పట్టుకొని మనం ప్రార్థిస్తున్నట్లుగా ధ్యానిస్తూ ఉంటాం కాబట్టి అమ్మవారిని అభిషేకిస్తున్నటువంటి ఆ జలములు మన మీద పడి పులకరించిపోతున్నట్లుగా ఒక్క 5 నిమిషముల పాటు ఎవడైతే ధ్యానం చేస్తాడో వాడి యొక్క సమస్త తాపములు కూడా తొలగిపోతాయి. వ్యాధి కూడా నశించిపోతుందట. ఎందుకంటే వాటిని అమృతాభిషేక జలములు అని చెప్పింది మనకు దేవి భాగవతం. కాబట్టి వ్యాధులతో బాధపడేవారు రోజు కూడా అమ్మవారి యొక్క చిత్రపటాన్ని, అంటే ఇంట్లో ఎప్పుడు కూడా తామర పువ్వులో ఉన్నటువంటి లక్ష్మీదేవి ఆ పాదాలు 2 కూడా మనకు స్పష్టంగా కనబడుతూ ఉండాలి. ఎందుకంటే పాదాలను ఆశ్రయించే వాళ్ళం మనం కాబట్టి ఆ పాదాలు మనకు కనపడుతూ ఉండాలి. అలా పాదాలు కనపడేటువంటి ఆ లక్ష్మీదేవికి గజములు అభిషేకం చేస్తూ ఉండాలి. అలా అభిషేకం చేసేటువంటి లక్ష్మీదేవిని ఎవరైతే నిత్యము ధ్యానిస్తారో, పూజిస్తారో వారికి సకల సంపదలు కలుగుతాయి, ఆరోగ్యం సిద్ధిస్తుంది, ఐశ్వర్యం సిద్ధిస్తుంది, చక్కని భార్య లభిస్తుందండి. భార్య లేనివారు లేదా భర్త లేనివారు ఈ అమ్మవారిని ఓం గజలక్ష్మీ దేవతాయై నమః అనేటువంటి నామంతో పూజిస్తే చక్కగా ప్రతి శుక్రవారం ఉదయం 123 సార్లు, సాయంత్రం 123 సార్లు చేయాలి ఈ నామాన్ని. అలా వీలైన శుక్రవారం ఎవరైతే ఓం గజలక్ష్మీ దేవతాయై నమః అనేటువంటి నామాన్ని 123 సార్లు జపిస్తారో వారికి ఉద్యోగం సిద్ధిస్తుంది, ఆరోగ్యం సిద్ధిస్తుంది, భార్య లేని వారికి భార్య, భర్త లేని వారికి భర్త, శీఘ్రమైనటువంటి వివాహము, సంతానము కలుగుతాయి, వైభవాన్ని ఇస్తుందటే అమ్మవారికి. వైభవలక్ష్మి అనేటువంటి మరొక పేరు కూడా ఉంటుంది. గొప్ప వైభవాన్ని ఇస్తుందట ఆ తల్లి. అందుకే వైభవలక్ష్మి అనేటువంటి వ్రతాన్ని చేస్తాం కదా. ఆ వైభవలక్ష్మి అనేటువంటి వ్రతంలో పూజింపబడేటువంటి తల్లి ఈ గజలక్ష్మీదేవియే. కాబట్టి ఆ తల్లిని ధ్యానిస్తే చాలండి, స్మరిస్తే చాలండి, అమ్మవారు సమస్తమైనటువంటి సంపదలను ఇస్తుంది అని మనకు దేవి భాగవతం అత్యంత విశిష్టంగా చెప్పడం జరుగుతూ ఉన్నది. తన కరుణాకటాక్షాలతో ఆ యొక్క సాధకులను చరాచర సృష్టికి అవసరమైన బలాన్ని, వీర్యాన్ని, ధైర్యాన్ని ప్రసాదించి కార్యసాధన వైపు మళ్లించేటువంటి తల్లి, సర్వశుభాలను అనుగ్రహించే తల్లి గజలక్ష్మీదేవి. అంటే మనకు బలం లేకుంటే ఏమన్నా పని చేయగలుగుతామా? బలాన్ని ఇచ్చేటువంటి తల్లి గజలక్ష్మీదేవి. వీరత్వం అంటే ఉత్సాహం లేకుండా నీరసించిపోయి సోమరిలాగా ఉంటే నిద్ర వస్తుంది. అలా కాకుండా నిద్ర అనేది లేకుండా
ఉత్సాహంతో 24 గంటలు కూడా పనిచేయగలిగేటువంటి శక్తిని ఈ గజలక్ష్మీదేవి ఆరాధన ఇస్తుంది. ధైర్యాన్ని ఇస్తుంది. అంటే ప్రతిదానికి భయపడుతూ కూర్చుంటే ఏమో ఈ పని చేస్తే ఏమవుతుందో ఏమో, ఈ పని చేస్తే నేను అనుకున్నది అవ్వదో కాదు, ముందు అడిగేస్తే కదా మనం చేయవలసినటువంటి పని అవుతుందో కాదో తెలిసేది. కాబట్టి ఆ ధైర్యాన్ని ఇచ్చి, ఆ బలాన్ని ఇచ్చి, ఆ ఉత్సాహాన్ని ఇచ్చి, ఆ పనిని కూడా మన చేత చేయించి ఆ విజయాన్ని కూడా ఇచ్చేటువంటి తల్లి ఈ యొక్క గజలక్ష్మీదేవిని సకల సంపత్కరీ దేవి కూడా అని అంటూ ఉన్నారు. ఈ భక్తితో కొలిస్తే సకల సంపదలు ఇస్తుందట. సాగర మధ్యంలో పద్మ మధ్యస్థితగా సాక్షాత్కరించిన ఈ తల్లికి ఇరువైపులా 2 ఏనుగులు తమ తొండాలతో అమృత కలశాలను పట్టుకొని అభిషేకం చేస్తున్నట్లుగా కనిపిస్తాయి. ఈ తల్లి రూప విశేషాలు ఎన్నో నిగూఢమైనటువంటి రహస్యాలు కలిగి ఉన్నాయని చెబుతూ ఉన్నది. ఈ తల్లి వినీలాంబరధారిణి, సర్వసమున్నత స్థానానికి ప్రతీకత. ఈ లోకంలో ఏది అత్యున్నతమైన స్థానమో దానికి ఈ తల్లి ప్రతీక. కాబట్టి ఎందుకంటే అలా క్షీరసాగరం నుంచి పుట్టిన తర్వాత అమ్మవారు ఏమైంది, మళ్ళీ నారాయణుడికి భార్య అయి ఆ యొక్క సర్వసమున్నతమైనటువంటి వైకుంఠానికి లక్ష్మి అయినది. కాబట్టి ఈమె సర్వసమున్నత స్థానానికి ప్రతీక. పూజించేవారు కూడా సర్వసమున్నతమైనటువంటి స్థితిలో ఉంటారు. పుష్పమాల్యాధికాలతో ధరించి ఉంటుందట. సదా చిన్ముద్రాలంకృత అయి ఉంటుంది. 2 వరద హస్తాలతో, వరదాభయ హస్తములతో అభయప్రదానం చేస్తూ మిగిలిన 2 హస్తాలతో పద్మాలంకృతగా ఉంటుంది. ఈ తల్లి కేవలం మానవులకే కాదటండి, సమస్త దేవగణాలకి కూడా శుభాలను ఇచ్చేటువంటి తల్లట. ఈ తల్లి అంత గొప్ప తల్లి. ఈ గజలక్ష్మీ మాత పాద కమలాల వద్ద సమస్త దేవతలు కూడా కిరీటాలు ఆనించి దేహీ దేహీ అంటూ ఆ తల్లిని భిక్షాపాత్రగా పట్టుకొని దేహీ దేహీ నీ యొక్క అనుగ్రహాన్ని ప్రసాదించు తల్లి, మాకు వైభవాన్ని ప్రసాదించు తల్లి అని ప్రార్థిస్తూ ఉంటారట. అసలు గజము అంటే ఏమిటి? బరువును మోసే శక్తికి సంకేతం కదా. ఈ పదాన్ని అనుసరించే సమస్త సృష్టిని దిగ్గజాలు మోస్తున్నాయని, అష్టదిగ్గజాలు మన యొక్క భూమిని మోస్తున్నాయని మనకు రామాయణంలో విశేషంగా చెప్పబడుతూ ఉంటుంది. సగరోపాఖ్యానము, భగీరథుడి యొక్క చరిత్ర అక్కడ వస్తుంది. ఈ యొక్క అష్టదిగ్గజాల యొక్క విశిష్టమైనటువంటి ప్రస్తావన అక్కడ ఉంటుంది. అంటే గజలక్ష్మీమాత మహేంద్రాది దేవగణమేగాక త్రిమూర్తులు కూడా సదా సేవిస్తుంటారు. ఎందుకంటే చరాచర జగత్తు యొక్క బరువు బాధ్యతలు మోసే తల్లి కాబట్టి. అందుకే హరిహర బ్రహ్మ సుపూజిత అని మొదట చెప్పినటువంటి ఆ ధ్యాన శ్లోకంలో మనం చెప్పుకున్నాం కదా. ఆ గజలక్ష్మీ దేవిని సేవించడానికి అనేకమైనటువంటి పద్ధతులు ఉన్నాయి. కానీ సులభమైనటువంటి విధానం అయితే వైభవలక్ష్మీ పూజా విధానము. విభవము అంటేనే ప్రజ్ఞ అండి, జ్ఞానాన్ని ఇచ్చేటువంటి తల్లి మన యొక్క గజలక్ష్మీదేవి, వైభవలక్ష్మీదేవి. కాబట్టి సంధ్యా సమయంలో ఈ తల్లిని ఎవరైతే పూజిస్తారో వారికి సకల అభీష్టములను కూడా ఇస్తుంది. ముత్తైదువులు పూజించినట్లయితే అఖండ సౌభాగ్యాన్ని ఇస్తుంది. పెళ్లి కావలసిన యువకులు పూజించినట్లయితే శీఘ్ర కళ్యాణ ప్రాప్తిని ఇస్తుంది అని ఆ యొక్క అమ్మవారి గురించి మనకు దేవి భాగవతం అత్యంత విశిష్టంగా చెబుతూ ఉన్నది. ఆ విధంగా క్షీరసాగరం నుంచి ఆ అమ్మవారు రాగానే, క్షీరసాగరాన్ని మదనం చేసినప్పుడు అమ్మవారు రాగానే లక్ష్మీదేవి ఆ యొక్క నారాయణుని వరించి మహాలక్ష్మీ సమేతముగా నారాయణుడు వైకుంఠమునకు చేరాడు. కాబట్టి ఆ యొక్క లక్ష్మీనారాయణులను ధ్యానించిన, గజలక్ష్మీదేవిని పూజించినా కూడా వారికి సకల సంపదలు, లోకంలో అత్యున్నతమైనటువంటి పదవి కలుగుతాయి, లేమి అనేది ఉండదు అని నాకు దేవి భాగవతం అత్యద్భుతంగా చెబుతూ ఉన్నది. కాబట్టి ఆ అమ్మవారి యొక్క రూపాన్ని నేను చక్కగా ఒక ఫోటో ఇస్తున్నాను చూడండి. ఇక్కడ 2 ఫోటోలు, ఒకటి 2 ఏనుగులు అభిషేకిస్తున్నట్లుగా ఉన్నటువంటి చిత్రపటం మీకు పక్కన కనిపిస్తూ ఉంటుంది. ఆ చిత్రపటాన్ని ఇంట్లో పెట్టుకుని రోజు ధ్యానిస్తూ ఉండండి. లేదా మీ ఇంట్లో పక్కన గజములు ఉన్నటువంటి లక్ష్మీదేవి చిత్రపటం ఉన్నా కూడా చాలు. కొన్ని అభిషేకించకపోయినా పర్వాలేదు, మీరు ధ్యానించండి అభిషేకిస్తున్నట్లుగా. అలా ధ్యానిస్తూ రోజు ఆవు నేతితో దీపం పెట్టండి. కనీసం శుక్రవారం ఉదయం పూట 6 గంటలకు, సాయంత్రం పూట 6 గంటలకు ఆవు నేతితో దీపం పెట్టి ఈ అష్టలక్ష్మి స్తోత్రాన్ని నిత్యము పారాయణ చేయండి. మీ ఇంట్లో లేమి అనేది ఉండదండి, దేనికి లోటు ఉండదు. సమస్తము కూడా తల్లి ఇచ్చి తీరుతుంది. కాబట్టి ఆ విధంగా ఆచరించి అందరూ కూడా సకల సౌభాగ్యాలు పొందగలరని నా మనవి. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నట్లుగా ఉన్నారు. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు కొత్త వీడియో రాగానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఉంటుంది కదా, గంట సింబల్, దాన్ని కూడా నొక్కండి. కొత్త వీడియో రాగానే మీకు నోటిఫికేషన్ రూపంలో తెలియజేస్తూ ఉంటుంది యూట్యూబ్. దీన్ని మరింత మందికి షేర్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్.